శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి గురించి ఒక ప్రత్యేకమైన విషయం అయితే ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకుందాము. ఎందుకంటే ఈ యొక్క అక్టోబర్ 18 ఈ యొక్క శనివారం రోజు వీరి జీవితంలో కొన్ని పరిచయాలు ముందే రాసిపోతాయి. అవి అనుకోకుండా వస్తాయి, కానీ మన భవిష్యత్తునే మార్చేస్తాయనే చెప్పాలి. అయితే 2025 అక్టోబర్ 18 శనివారం మకర రాశి వారి జీవితంలో ఇలాంటి రోజు రానుంది. ఊహించని వ్యక్తి జీవితంలో అడుగు పెడతాడు. అది ఒక సాధారణ పరిచయం కాదు, అది ఒక విధి పిలుపనే చెప్పాలి. ఆ యొక్క వ్యక్తి పరిచయం ఏమిటి, ఆ వ్యక్తి వల్ల మీ జీవితం ఎటువంటి మార్పులకు గురి కాబోతుంది, ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అసలు ఆ వ్యక్తి పరిచయం వల్ల మీ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది, మీ జీవితం వారి వల్ల ఎలా ఉండబోతుంది, అన్ని విషయాలు కూడా చెప్తాను. దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే, మరి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు. మకర రాశి అనేది రాశి చక్రంలోనే ప్రత్యేకంగా 10వ రాశిగా ఉంటుంది. ఈ 10వ రాశి అయినటువంటి ఈ యొక్క మకర రాశి వారు క్రమశిక్షణ, పట్టుదల, వాస్తవికతలకు పెట్టింది పేరనే చెప్పాలి. వీరికి భావోద్వేగాల కంటే బాధ్యత ముఖ్యమని నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు గుండెతో కాదు మెదడుతో ఆలోచిస్తారు, కానీ లోతుగా వెళ్ళిన వారికి హృదయం అంతగా పచ్చదనంగా అని ఉంటుందని తెలుస్తుంది. వీరికి ప్రేమ సంబంధాలు ఆలస్యంగా వస్తాయి, కానీ జీవితాంతం నిలుస్తాయి. మకర రాశి వారికి ప్రాధాన్యమైన విషయం ఏంటంటే స్థిరత్వం. ఒకసారి బంధం ఏర్పడితే అస్సలు వెనక్కి తిరిగే వ్యక్తులు కాదు. వీరికి స్థిరత్వంగా ఉండాలనేది చాలా ప్రత్యేకమైన కోరికగా ఉంటుంది. అలాగే వీరు ఏ ముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని అయితే అస్సలు మార్చుకోరు. ఖచ్చితంగా తాము పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్లుగా కొన్ని విషయాల్లో వీళ్ళు ఆలోచించడం వలన వీరికి రావాల్సిన కొన్ని ముఖ్యమైన అవకాశాలు రాకుండా కూడా పోతూ ఉన్నటువంటి పరిస్థితి. అలా పోతూ ఉన్నా కానీ వీరు ఏ విషయంలో కూడా ఎప్పుడు భయపడింది కానీ జంకింది కానీ లేదు. తమ కష్టాన్ని నమ్ముకొని తాము ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మకర రాశి వారు అయితే ఉన్నారు. ఇటీవల వారాల్లో మకర రాశి వారు మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు. తమ కెరియర్, ఆర్థిక పరిస్థితి, కుటుంబ బాధ్యతల మధ్య వ్యక్తిగత జీవితానికి సమయం కూడా లేకుండా పోయింది. ఎవరితోనూ అంతగా పట్టించుకొని మౌనంలో వీరిని చుట్టుకున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో వీరి జాతకంలో శని, గురువు, రాహు యోగం అంటే సమయ పరిచయం సంకేతం చూపుతుంది. ఎందుకంటే ఏదో వ్యక్తి వీరి జీవితంలో అకస్మాత్తుగా ప్రవేశించి వీరికి కొత్త దశలో నడిపించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ ఊహించని పరిచయం ఎవరు అని ఒకసారి చూసినట్లయితే ఆ వ్యక్తి ఎవరో గతంలో సంబంధం లేని వ్యక్తి, కానీ మొదటి క్షణం నుండే ఆ పరిచయం కంటే ఎక్కువగా అనిపిస్తుంది. ఆ వ్యక్తి ఒక సహ ఉద్యోగి కావచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తి కావచ్చు, లేక అనుకోని ప్రయాణంలో ఎదురైనటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఇలాంటి వ్యక్తి లేదా అతను లేదా ఆమె ప్రవేశం ఒక చిన్న సంఘటనతో మొదలవుతుంది. ఒక కాల్, ఒక సందేశం, ఒక సహాయం, లేదా ఒక పాత పరిచయం మళ్ళీ చెలరేగడం. ఇలా అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. ఫోన్ కాల్ ద్వారా అంటే ఇది జాతకంలో ఉండేటువంటి విషయం కాదండి. మీకు ఉదాహరణకు అర్థమయ్యేలా ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, లేదా డైరెక్ట్గా ప్రయాణంలో కలవచ్చు అనే విషయాన్ని మేము సుమారుగా అంచనా వేసి చెప్పడం జరుగుతుంది, కానీ దాన్ని మాత్రం గుర్తించండి. అయితే ఆ యొక్క పరిచయం జరగడానికి గల కారణం ఏంటని ఒకసారి చూస్తే 2025 అక్టోబర్ 18 చంద్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. శని మకర రాశి యొక్క అధిపతి. శుభదృష్టిని
శుభదృష్టిని వేస్తారు. అయితే కర్మ పరిచయ సమయం కాదు, ఎందుకంటే గత జన్మలో ఉన్నటువంటి బంధం మళ్ళీ జీవితంలోకి అడుగు పెడుతుంది. మకర రాశి వారు ప్రస్తుతం అంతర్ముఖంగా ఉన్నందున వారి యొక్క వైబ్రేషన్స్ అనుబంధానికి స్థిరంగా ఉంటుంది. అందుకే ఈరోజు పరిచయం జరగబోతుంది. ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది ఒక విధి, ఇది ఒక జాతకరీత్యా జరగవలసినటువంటి ప్రయత్నం అనే విషయాన్ని మీకు పూర్తిగా చెప్పవలసిన విషయం అని చెప్పాలి. అయితే ఈ యొక్క పరిచయానికి ఎలా ఏర్పడుతుందంటే, పరిచయానికి మధ్యవర్తిగా మూడో వ్యక్తి ఉంటారు. అతను లేదా ఆమె మీ జీవితంలో చాలా కాలంగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. కానీ ఈరోజు అనుకోకుండా మీకు ఆ వ్యక్తిని పరిచయం చేస్తాడు. ఇది ఆఫీస్లోనూ, ఆన్లైన్ మీటింగ్లోనూ లేదా పాత ఫ్యామిలీ ఈవెంట్లోనే జరిగే అవకాశం ఉంది. కానీ ఆ వ్యక్తి మొదట ఒక చిన్న సంభాషణ ప్రారంభిస్తారు. కానీ ఆ మాట్లాడుకునే మాటల్లోనే ఒక అంతరార్థం, ఆకర్షణ కూడా ఉంటుంది. ఆ వ్యక్తి చెప్పే ముఖ్యమైనటువంటి విషయాలు కావచ్చు, లేదా వారు చెప్పే ముఖ్యమైనటువంటి ఆ స్త్రీ చెప్పే ముఖ్యమైన విషయాలు కావచ్చు, మీ జీవితానికే ప్రత్యేకంగా మలుపుగా కాబోతున్నాయి. మలుపుగా అంటే మీకు మీ జీవితంలో ప్రస్తుతం మీరు ఎంత కష్టపడినా కూడా ఫలితం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే మీరు గత కొంతకాలంగా కొన్ని నిరాశ నిస్పృహల్లో జీవిస్తున్నటువంటి తరుణంలో కూడా ఉన్నారు. అయితే ఈ తరుణంలో ఉన్న మీకు అతను లేదా ఆమె చెప్పే మాటలు చాలా వరకు కూడా ఊరటనిస్తాయి. అలాగే మీ యొక్క తదుపరి ప్రయత్నాల్లో మీరేం చేస్తే బాగుంటుంది, అలాగే మీ గురించి కొన్ని రికమెండేషన్స్ ద్వారా కావచ్చు, ప్రత్యేకంగా ఆ స్త్రీ చెప్పే కొన్ని విషయాల వల్ల మీకు అనుకోని అవకాశాలు కూడా బలంగా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఈ యొక్క స్త్రీ వల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి, కానీ నష్టాలు కూడా ఉన్నాయి. అవంటనే ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఈ యొక్క వ్యక్తి మీ యొక్క ఆత్మకు కావాల్సిన ప్రశాంతతను ఇస్తారు. మీరు మర్చిపోయిన మీ పాత స్వభావాన్ని తిరిగి గుర్తు చేస్తారు. కెరియర్ సృజనాత్మకతలో కొత్త దారులు తెరుస్తారు. భవిష్యత్తులో దీర్ఘకాలిక సంబంధంగా మారే అవకాశం కూడా ఉంది. కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటని ఒకసారి పరిశీలన చేస్తే, ఈ యొక్క పరిచయం మీరు మునుపు వదిలేసినటువంటి భావోద్వేగాలను తిరిగి మేల్కొల్పి గందరగోళం కలిగించవచ్చు. కుటుంబంలో లేదా స్నేహితుల దృష్టిలో అపార్థాలు కూడా ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు పాత బంధాలని గుర్తు చేసుకోవచ్చు, కానీ సరైన సమతుల్యత పాటిస్తే ఇవి మీ యొక్క జీవితంలో అత్యంత శుభపరిచయంగా మారుతుంది. అయితే పాటించవలసిన ముఖ్యమైన విషయాలు: మొదటి చూపులోనే నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఆ వ్యక్తిని అర్థం చేసుకునే వరకు మీరు అంతరంగాన్ని బహిర్గతం కూడా చేయవద్దండి. మీకు అలాగే ప్రధానంగా శనివారం రోజు మీరు ముఖ్యంగా కొన్ని పాటించవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, మీరు శనివారం నాడు పసుపు రంగు దుస్తులను ధరించడం చాలా మంచిది. ఉదయం 6:45 నుంచి 8 గంటల మధ్య కొత్త పరిచయాలు స్వీకరించడం చాలా శుభసూచకంగా ఉంటుంది. అలాగే ఓం నమఃశివాయ మంత్రాన్ని 11 సార్లు జపించడం వలన మీకు వచ్చే ఈ యొక్క పరిస్థితుల్లో మీకు జరిగే దాంట్లో ముఖ్యమైన కష్టాల నుంచి కూడా మీరు తగ్గించుకోవడానికి మరింత అవకాశంగా అయితే మారుతుంది. అయితే జీవితంలో కొన్ని పరిచయాలు ముందే రాయబడ్డ పుస్తకం పేజీల్లా ఉంటాయి. అవి మన చేతుల్లోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది ఎందుకు అని. మకర రాశి వారికి అక్టోబర్ 18 ఈ యొక్క విధి కొత్త పేజీ తెరుస్తున్నటువంటి రోజు. ఈ యొక్క పరిచయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఊహించని పరిచయం, కొత్త దిశ, కొత్త శక్తి కూడా వస్తుంది. ఆ వ్యక్తి జీవితంలో ఎందుకు వచ్చాడో ఈ యొక్క రోజు అర్థం కాకపోవచ్చు, కానీ నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తే చిరునవ్వుతో చెప్తారు, యాదృచ్ఛికం కాదు, ఇది నా జీవితానికే ఒక మార్గమని మీరు చెప్తారు. ఈ పరిచయం మారుస్తుంది మీ యొక్క హృదయాన్ని, మీ యొక్క ఆలోచనలను,
మీ యొక్క భవిష్యత్తును కూడా దీనికి మార్చే శక్తి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.